జీవితంలో కొంతమంది ఒంటరిగా మిగిలిపోతారండి. మిగిలిపోక తప్పదు కూడా. అది స్వయంకృత అపరాధమే. అంటే బయట ఎన్ని పరిస్థితులున్నా అది ఒక 10% గానీ, మనం చేసుకునే తప్పులే, మనం చేస్తున్న పొరపాట్లే మనం ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం అవుతుందని చెప్పి ఎక్స్‌పర్ట్స్ సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఒంటరిగా ఉండిపోతున్నారు కదా చాలామంది. వీళ్ళు చేస్తున్న కామన్ మిస్టేక్స్ అంటే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసేస్తే అంటే రీసెంట్ స్టడీస్ ఏం చెప్పినాయి, ఫేమస్ స్టడీస్ చాలా వస్తాయండి ఇలాంటి వాటి మీద. వీళ్ళల్లో కామన్‌గా ఉన్న కొన్ని లక్షణాలు నేను చెప్పేస్తాను. ఆ తర్వాత ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మనం ఎందుకు బాధపడుతున్నాం? ఒకవేళ నిజంగా ఒంటరితనంలో ఉంటే దాని నుంచి బయటపడడానికి కూడా మీకు ఈ లక్షణాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. అంటే తప్పులు తెలుసుకుంటే సరిచేసేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు కదా! కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి. ఒంటరితనం లోన్లీనెస్ వేరు. గుర్తుంచుకోండి. లోన్లీనెస్ అనేది ఇబ్బందికరమే. ఏకాంతం ఇబ్బందికరం కాదు. అంటే ఏకాంతం అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి మనం ఒంటరిగా స్వేచ్ఛగా ఉండే అవకాశం. లోన్లీనెస్ అనేది ఎవరు మనల్ని ఆదరించక, ఎవరు మనల్ని పట్టించుకోక, ఎవరిని మనం ఇష్టపడక, అందరినీ అనుమానంగా చూస్తూ అవతలి వాళ్ళు మన దగ్గర కనీసం అంటే మనల్ని చేరడానికి, మనతో ఒక మాట మాట్లాడడానికి, ఏ విషయం డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఈ ఒంటరితనం. మరి లోన్లీనెస్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది చూద్దాం. జీవితంలో మళ్ళీ చెప్తున్నానండి, జీవితంలో చేస్తున్న తప్పులే ఈ దుర్భరమైన స్థితికి కారణం అవుతూ ఉంటాయండి. చాలామందికి చూడండి, భావోద్వేగపూరిత అంటే ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది చాలా ఛాలెంజ్ ఉంటుందండి. మామూలు ఛాలెంజ్ కాదు. చీటికి మాటికి గొడవలు అవుతూనే ఉంటాయి. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. ప్రధానంగా ఒక్కొక్క లక్షణం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. కొంతమంది ఉంటారు ఇంట్రావర్ట్స్. అంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రావర్ట్ పర్లేదు కానీ అసలు మనసులో మాటని ఏ విషయాన్ని కూడా బయట పెట్టరండి. అసలు బయట పెట్టరు. ముఖ్యంగా షేర్ చేసుకోరు. అంటే షేర్ చేసుకుంటే మళ్ళీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. అవతల వాళ్ళేమో ఏది పడితే అది ఊహించేసుకుంటారు. వీళ్ళేమో ఏది షేర్ చేసుకోరు. ఇది అవతల భాగస్వామి దూరం అయిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి. అంటే మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పకపోతే అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? కానీ వాళ్ళు అర్థం చేసేసుకోవాలి. వాళ్ళతో ఉంటున్నాం కదా, వాళ్ళతోనే బతుకుతున్నాం కదా, నా గురించి తెలుసు కదా, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాను కదా, తనతో ఎంత కాపురం చేశాను కదా, ఇలా అనుకుని వీళ్ళు అసంతృప్తికి లోనవుతారు. అవతల వాళ్ళేమో అసలు నోరెత్తి ఏం చెప్పట్లేదు, మనసులో ఏముందో మౌనం అర్ధాంగీకారం అనుకుంటా, ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అది ఎంత దూరం వెళుతుందంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయేదాకా వెళుతుంది. గుర్తుంచుకోండి. రెండోది అతి పర్ఫెక్షనిజం. అంటే అవతల మనిషికి 100% పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో దేవుడిలాగా దేవతలాగా ఉండాలని చూస్తారు. మనకు మాత్రం ఎన్ని లోపాలైనా ఉండొచ్చు. అంటే మనం ఎలా అయినా ఉండొచ్చు, విచ్చలవిడిగా ఉండొచ్చు, చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, ఏది పడితే అది మాట్లాడొచ్చు, ఏది పడితే అది తినొచ్చు, ఏది పడితే అది చేయొచ్చు. కానీ అవతల వాళ్ళు మాత్రం అవి ఏవి చేయకూడదు. చాలా చాలా అంటే చాలా డీసెంట్గా ఉండాలి. 100% పర్ఫెక్ట్గా ఉండాలి. అదిగో రాముడిలాగా ఉండాలి. మగాడైతే, ఆడపిల్ల అయితే ఇదిగో సీతలాగా ఉండాలి. ఇంకా చాలా ఉంటాయి కదండి, అవి చెప్పుకుంటాం. సో అలా లేనప్పుడు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతాం. వెంటనే చిటమటలాడిపోతూ ఉంటాం. ఇది ఎలా సాధ్యం? బంధాలు అన్నప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి ఆ బలాలు బలహీనతలు ఉంటాయి అనేది తెలియక ఇలాగ ఓవర్ పర్ఫెక్షనిజం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళు లోన్లీగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇంకొకటి, కొంతమంది అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలియకుండానే పొరపాట్లు చేస్తారండి. మౌనం ఎంత గొప్పదో మాట అంత ప్రమాదం అండి. మాట అంటూ వస్తే దాన్ని ఈటెలాగా వాడకూడదు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ వాడేస్తూ ఉంటాం. ఏదైనా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, దాన్ని ఏం చేస్తామంటే మనం ఆపాదించేసుకుంటాం. మనం మన మన అనుభవాల్లోంచి తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఆపాదించుకొని మన అనుభవాల్లోంచి తీసుకొచ్చేసి అవతల వాళ్ళని గాయపరిచేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైనా ఒకసారి అయితే పర్వాలేదు, ఫ్రీక్వెంట్గా ఇదే జరుగుతూ ఉంటుందండి. ఫ్రీక్వెంట్గా చాలా సంబంధాల్లో మీరు చూస్తూ ఉండొచ్చు. అంటే అవన్నీ మనకే ఆపాదించుకొని, మనమే ఊహించుకొని, మనకే జరిగిపోయినట్టుగా, అంటే అనవసరమైన భయాలు, అనవసరమైన ఆందోళన ఇవి పెట్టేసుకుంటామండి. అంటే బయట సోషల్ మీడియాలో ఎక్కడో రీల్లో ఏదో జరుగుద్ది, ఎక్కడో వీడియోలో ఏదో జరిగిద్ది, ఏదో సినిమాలో ఏదో జరుగుద్ది. అవన్నీ మన జీవితానికి కనెక్ట్ చేసేసుకుంటాం. మన జీవితంలోనే జరిగిపోతాయని ఊహించేసుకుంటాం. అవతల పార్ట్నర్ని కానీ, లేకపోతే ఫ్రెండ్స్ని కానీ,
ఇబ్బంది పెట్టేస్తామండి. ఇలాంటి వాడేమో మన జీవితంలో కూడా ఇలాంటి వాడే ఉన్నాడేమో, వీడు కూడా అలాగే అయిపోతాడేమో, ఇలాంటివి ఊహించుకుంటాం. సో మరి ఈ అతి ఆలోచన అనేది అవతల మనుషుల్ని దూరం చేసేస్తుందండి. వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఎంత తట్టుకోగలుగుతారు. తర్వాత వచ్చి నిజాయితీ. ఇదే ప్రధానమైందండి. సమస్యల పరిష్కారానికి నిజాయితీగా ఉంటే సరిపోతుందండి. ఏం పర్వాలేదు. బలం ఉన్నా బలహీనత ఉన్నా ఫ్రీగా చెప్పేసుకుంటే, ఫ్రీగా షేర్ చేసేసుకుంటే ఏది ఉండదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తెలిసిపోతుంది. కానీ ఇవేమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం, మనసులో ఇంకొకటి రన్ అవుతూ ఉంటుంది, బయటేమో బాడీ ప్రవర్తన ఏమో ఇంకోలా ఉంటుంది. మౌనంగా ఉంటారు, మాట బయట పెట్టరు, ఏ మాట బయట పెట్టరు. కానీ ఆ టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అయిపోయి నోటికి ఏది పడితే అది, ఎలా పడితే అలాగే అనేస్తారు. ఇక్కడితో ఆ మానసికంగా దూరం అనేది పెరిగిపోతాయి. ఆ బంధాలు ఇంకా నిలబడవండి, బ్రేక్ అయిపోతాయి. గుర్తుంచుకోండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఇంతే రాసి పెట్టుంది, మా అమ్మలాగా, లేకపోతే మా నాన్నలాగే, లేకపోతే మా పూర్వీకులకి అదే జరిగింది, వాడు ఎప్పుడో ఎవడో ఒంటరిగా ఉన్నాడు, లేకపోతే భగవంతుడు నాకేమీ చూపించలేదు, లేకపోతే ఏదో నష్టం జరిగింది, ఒక మనిషి దూరం అయిపోయాడు కాబట్టి ఇక నాతో ఏ మనుషులు ఉండరు, అందరూ దూరం అయిపోతారు అనుకుంటాం తప్పించి, దూరం అయిపోయిన మనుషులతో మన బంధాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళని ఎప్పుడైనా మనం ఇబ్బంది పెట్టామా అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళతో అన్నీ షేర్ చేసుకున్నామా అనేది ఆలోచించాలి. సో మరి ఇప్పుడున్న మనుషులు మనతో ఎలా ఉన్నారు అనేది చూసుకోవాలండి. అంతే తప్పించి రాసి పెట్టుంది, గీసి పెట్టుంది అనుకుంటే అదే బలంగా ఉంటుంది. చెప్పాను కదా, నెగిటివ్ ఎఫర్మేషన్ అయినా పాజిటివ్ ఎఫర్మేషన్ అయినా కానీ మనం ఎంత గట్టిగా అనుకుంటే అదే జరుగుతుంది. అదో పెద్ద సమస్య అండి. ఎంతసేపు కూడా నాతో ఎవరు ఉండరు, నేను ఎవరితోనూ ఫిట్ అవ్వను, దేవుడు నా నొసటన అది రాసి పెట్టేశాడు, ఒంటరిగా ఉండమని, ఒంటరిగా తగలడమని చెప్పేశాడు, ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అదో ప్రమాదం. సో ఇక్కడ సమస్య ఏంటంటే, మరి గడిచిపోయిన సంవత్సరం ఎలాగో గడిచిపోయింది. గడిచిపోయిన సంవత్సరంలో మనం ఇలాంటి లక్షణాలు ఏమన్నా చూపించామా, ఇలాంటి పొరపాట్లు ఏమన్నా చేశామా, ఫ్రీగానే ఉన్నామా? ఇప్పుడు చెప్పాను కదా, ఈ లక్షణాలు ఒకవేళ ఉంటే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరినైతే దూరం చేసుకున్నారో, ఎవరితో అయితే దూరంగా ఉన్నారో, ఎవరిని దూరం పెడుతున్నారో, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఈ లోన్లీనెస్ అనేది మీ జీవితంలో అడుగుపెట్టే అవకాశం ఉండదు, హాయిగా ఉండవచ్చు. అలాగని ఎప్పుడు చుట్టూ మనుషులు ఉండాలి అని చెప్పి లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసం చుట్టూ నలుగురిని పోగేసుకొని పిచ్చాపాటి మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటే మీ బుర్ర పనిచేయదండి. ఎందుకు ఎప్పుడు 10 మంది మనుషులు ఉంటే మీరు పర్ఫెక్ట్ డిసిషన్స్ తీసుకోలేరు. మీకు కాస్త అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇది లోన్లీనెస్ కాకుండా ఉన్నటువంటి ఏకాంతం కూడా కావాలి. అది కూడా గుర్తుంచుకోండి. అంటే పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎంత క్లోజ్ ఉన్నా మీకంటూ అసలైన పార్ట్నరు, అసలైన ఫ్రెండు మీరే. అంటే ఆ ఏకాంతాన్ని కోరుకోండి. ఆ ఏకాంతంలోనే ప్రొడక్టివిటీ ఉంటుంది. మన మధ్య చెప్పుకున్నాం కదండి, ఒక డీటెయిల్డ్ వీడియోలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఒక వారం పాటు అసలు కనబడ్డు, ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు, అన్ని పుస్తకాలు పట్టుకొని వెళ్ళిపోతాడు, వారమో నెలో, ఇంకా ఖాళీ పేపర్లు పెన్నులు తీసుకుంటాడు. మొత్తం ఆ సంవత్సరానికి సరిపడా ప్రొడక్టివిటీ ఐడియాస్ చక్కగా ప్రశాంతంగా డిజైన్ చేసుకుంటాడు. అలాగే పూర్వకాలం ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా చెప్పుకున్నాం కదండి, చక్కటి ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తారు. పడవేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతాడు, ఒక రోజు ఒక పూట అంతా అక్కడ ఉండిపోతాడు, ఏమీ చేయడు, అలాగా ఏకాంతంలో ఉండిపోతాడు, అది నిశ్శబ్దంలో ఉండిపోతాడు. అలాగే మీరు కూడా చక్కటి ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటే ఆ గాలి చేసే ధ్వని విన్నా చాలండి. అక్కడ పక్షులు కిలకిలా రావం ఉంటుంది చూడండి, అది చాలండి. అంటే దాన్ని ఆస్వాదించగలిగితే ఆ శబ్దం మాత్రమే మీ చెవున పడుతున్నప్పుడు మీ బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చక్కటి ఆలోచనలు ఉంటాయి. ప్రొడక్టివిటీ అనేది ఎందుకు రాదో చూడండి. అలా కాకుండా నిరంతరం మొబైల్ పెట్టుకొని చుట్టూ మనుషులను పెట్టుకుంటే మీ బ్రెయిన్లా ఉండదండి, పక్కవాడి బ్రెయిన్లా ఉంటుంది. ఎందుకు? మరి వాళ్ళే కదా డిసైడ్ చేస్తున్నారు, వాళ్ళే కదా మ్యాటర్ అంతా బ్రెయిన్లోకి ఎక్కిస్తున్నప్పుడు మీరు తీసుకునే ఆలోచన అంటే నిర్ణయం, మీరు చేసే ఆలోచనలో క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మరి లోన్లీనెస్ వద్దు, అలాగని ఎప్పుడు జనాన్ని పోగేసుకొని చుట్టూ ఉండాలని వద్దు. అది ఉండాలి, మీకంటూ మీ టైం ఉండాలి, మీరు ఇచ్చుకునే టైం ఉండాలి, ఏకాంతం ఉండాలి. ఆ ఏకాంతంలో సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో వీడియోలో మేబీ నెక్స్ట్ వీడియోలోనే సెల్ఫ్ టాక్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. మరి మీరు ఫాలో అవుతూ ఉంటే, లైక్ చేస్తే, ఇలాంటి వీడియోలు అంటే పనికొస్తున్నాయి,
మన జీవితంలో కాస్త కోస్త మార్పుకి ఉపయోగపడతాయి అంటే నా స్వానుభవంలో గమనించిన విషయాలే మీకు అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి.